హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. విక్రమ్ రితికని గట్టిగా కౌగిలించుకొని మౌనంగా ఉన్నాడు. రీతు, విక్రమ్ ఏమైందిరా? ఎందుకు తనని ఇబ్బంది పెట్టావు? పాపం రా, తను చాలా దారుణంగా ప్రవర్తించావు తనతో. తనకి కొన్ని రోజులు దూరంగా ఉండు. చిన్నపిల్లలాగా ఉంది తను. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలియదు, కానీ తన్ని ఇలా ఇంకోసారి ఇబ్బంది పెట్టకురా. నీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. రీతు చెప్పింది విన్న విక్రమ్కి అభినయ పరిస్థితి తెలిసి తనని ఎంతలా ఇబ్బంది పెట్టాను అని తలుచుకుంటే తన కంట్లో కన్నీరు ఆగనంటూ వస్తున్నాయి. రీతు భుజం మీద విక్రమ్ కన్నీరు పడడం, తను వెన్ను నిమురుతూ, విక్రమ్ కంట్రోల్ రా, ఏం కాలేదు. అభినయకి ఫస్ట్ టైం కాబట్టి నువ్వు తనతో అలా వైల్డ్గా బిహేవ్ చేయడంతో జ్వరం వచ్చింది అంతే. విక్రమ్ రితిక నుండి దూరం జరిగి తన కన్నీరు తుడుచుకొని, తను నాకు ఎక్కడ దూరం అయిపోతుందో అని ఇలా చేశాను రీతు. ఇష్టంతో దగ్గరవ్వాల్సిన నేను తన్ని అలా బలవంతం చేస్తుంటే నాకు ఇక్కడ ఎంత నొప్పిగా ఉందో తెలుసా? తన బావంటే తనకి ప్రాణం రా. నేను మా బావ దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటుంటే కోపంతో అలా చేయాల్సి వచ్చింది. రీతు విక్రమ్ చేతులు పట్టుకొని, నువ్వు కోపంతో కాదురా తనకి దగ్గరవ్వాల్సింది, ప్రేమతో. నువ్వు తన్ని ఎంతలా ప్రేమించావో మాకు తెలుసు, కానీ తనకి తెలియదు కదా. అయినా ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇప్పటి నుంచైనా తనతో ప్రేమగా ఉండు విక్రమ్. అది జరిగే పని కాదు, కానీ ఇప్పుడు తనకి ఓకే కదా. రీతు, రే దుర్మార్గుడా, నువ్వు ఏడిస్తే పాపం అనుకున్నా చూడు, నన్ను నేను అనుకోవాలి. విక్రమ్, ఇక నువ్వెళ్ళు. అక్కడ నీ మొగుడు నువ్వు కనిపించక ఏడుస్తాడు. రీతు, చి ఎదవ, నేను పోతున్నా, ఇంకోసారి నన్ను పిలవకు. విక్రమ్, నేను పిలవడం ఏంటే, నువ్వే వస్తావు సాయంత్రం తన కోసం. రీతు కోపంగా, నేను రాను పోరా అని అభినయని మరొకసారి చెక్ చేసి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయాక విక్రమ్ అభినయ పక్కన కూర్చొని తన నుదుటిని ముద్దు పెట్టి, సారీ స్వీటీ, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నా వల్లే నువ్వు ఇలా అయ్యావు కదా. ఇంకోసారి నీతో అంత హార్ష్గా బిహేవ్ చేయను అని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. తను ఫ్రెష్ అయ్యి వచ్చి అభినయ్ని చూసి కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి తన గదికి వెళ్తుండగా విక్రమ్ అన్న అరుపు వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ కోపంగా చూస్తున్న అర్జున్ని చూసి నవ్వుతూ, రేయ్, నీకు ఆ కోపం సూట్ అవ్వదు, కానీ విషయం చెప్పు. అర్జున్ విక్రమ్ని కౌగిలించుకొని, కంగ్రాట్స్ రా బావా, ఎట్టకేలకు పెళ్లి చేసుకొని మా చెల్లిని ఇక్కడికి తీసుకొచ్చావు. విక్రమ్ అర్జున్ని పైనుంచి కింద వరకు చూస్తూ, ఏరా తాగొచ్చావా? అర్జున్ విక్రమ్ని అయోమయంగా చూస్తూ, ఇంత పొద్దున్నే ఎవడ్రా తాగేది? నువ్వు బానే ఉన్నావా అన్నాడు అర్జున్. నేను బానే ఉన్నాను, కానీ నువ్వే ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తుంటే డౌట్ వచ్చి అడుగుతున్నా. ఉదయం అది నా చెంప చెల్లుమనిపించింది, ఇప్పుడు నువ్విలా హ్యాపీగా కంగ్రాట్స్ చెప్తుంటే తాగొచ్చావా అని అడిగా. ఏంటి, నా పెళ్ళాం నిన్ను కూడా కొట్టిందా? విక్రమ్, అంటే ఏంట్రా, నిన్ను రోజూ కొడుతుందా? అర్జున్ విక్రమ్ని కౌగిలించుకొని ఆ అని ఏడుస్తూ, అవునరా బావా, నా పెళ్ళైనప్పటి నుండి అది రోజుకొక్కసారన్నా నన్ను కొట్టకుండా ఉండలేదురా. ఈరోజు ఆ ఛాన్స్ నీకు వచ్చింది. విక్రమ్, నీకు సిగ్గుగా అనిపించడం లేదా? రోజు తనతో దెబ్బలు తింటున్నావు కదా బావా, అలవాటయ్యింది. అది ఈరోజు కొంచెం డల్గా ఇంటికి వచ్చిందిరా. కారణం అడిగితే విషయం చెప్పింది. విక్రమ్, ఎందుకురా ఇలా చేస్తున్నావు? విక్రమ్, నీకు తెలుసు కూడా అలా అడగడం కరెక్ట్ కాదనుకుంటా. తెలుసు, కానీ నీ నోటితో చెప్తావని చూస్తున్నా. ఇప్పుడు నన్నేం అడగకు, నేను గదికి వెళ్తున్నా, తను ఒంటరిగా ఉంది. అర్జున్ విక్రమ్ని కౌగిలించుకొని, అభినయ జాగ్రత్తరా, నేను రీతు సాయంత్రం వస్తాము అని వెళ్ళిపోయాడు. విక్రమ్ రూమ్లోకి వెళ్ళి అభినయకి జ్వరం తగ్గిందా అని చెక్ చేసి తనని మెల్లగా లేపుతున్నాడు. స్వీటీ, లేరా, ఇప్పుడు నీకు బానే ఉంది కదా అని మెల్లగా తన బుగ్గలు తడుతూ తనని నిద్రలేపాడు. మెలకు వచ్చిన అభినయ లేవడానికి ప్రయత్నించి తన వల్ల కాక అలానే పడుకుంది. విక్రమ్ తనని మెల్లగా లేపి బెడ్ రెస్ట్కి ఆనుకునేలా కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని, ఎలా ఉంది స్వీటీ అన్నాడు. అభినయకి తనతో మాట్లాడడం ఇష్టం లేక బెడ్ దిగి లేచి వాష్రూమ్కి వెళ్ళాలి అని చూస్తుంది. కానీ బాగా నీరసంగా, ఇంకా ఒళ్ళు కూడా నొప్పులుగా అనిపించడంతో నిలబడే శక్తి లేక వెంటనే మంచం మీద కూర్చుని పోయింది. తన ఇబ్బంది చూసిన విక్రమ్ తనని ఎత్తుకొని వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ దింపి, నువ్వు ఫ్రెష్ అవ్వగానే నన్ను పిలు, నేను వచ్చి తీసుకెళ్తాను. నువ్వు బాగా నీరసంగా ఉన్నావు, జాగ్రత్త అని వెళ్ళాడు. అభినయ వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసుకొని తన ఒంటి మీద ఉన్న టవల్ తీసి షవర్ కింద కూర్చొని ఏడుస్తుంది. అభినయ్కి తన ఒంటి మీద ఉన్న గాయాలను నీళ్లు పడి ఇంకా మంటగా అనిపించి ఇంకా గట్టిగా ఏడుస్తుంది.
తన ఏడుపు విని విక్రమ్ వాష్రూమ్ తలుపు గట్టిగా కొడుతూ, స్వీటీ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? విక్రమ్ ఎంతగా తలుపు కొడుతున్నా కూడా అభినయ తలుపు తీయడం లేదు. తన దగ్గర ఉన్న కీ తీసుకొని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి షవర్ కింద కూర్చున్న అభినయని చూసి పరుగున తన దగ్గరికి వెళ్ళి కంగారుగా, అభి ఏమైందిరా? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అని తన భుజాలు పట్టుకొని కదుపుతుంటే తన ఏడుపు ఆపి విక్రమ్ చెంప మీద కొట్టింది. తను ఎందుకు కొట్టిందో తన ఒంటి మీద ఉన్న గాయాలు చూసి షవర్ ఆఫ్ చేసి అక్కడ ఉన్న టవల్ని అభినయ ఒంటికి చుట్టి తన్ని ఎత్తుకొని వార్డ్రోబ్ దగ్గర దింపి, ఇందులో నీకు కావాల్సిన బట్టలున్నాయి అని తన గది నుండి కిందకి వెళ్ళి అభినయ కోసం ఫుడ్ సిద్ధం చేయమన్నాడు. అభినయ అందులో ఉన్న బట్టలు తీసుకొని వేసుకొని ఒంట్లో ఓపిక లేకపోవడంతో బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తుంది. విక్రమ్ అభినయ కోసం టిఫిన్ తీసుకొని గదికి వెళ్ళాడు. తను బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తుంది. విక్రమ్ అభినయ పక్కన కూర్చొని తన నుదిటిని చెయ్యి పెట్టడంతో కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న విక్రమ్ని చూసి తన చేతిని విసిరి కొట్టింది. విక్రమ్, స్వేటి, నేను నిన్ను ఏం చేయడం లేదు. ఇప్పుడు ఫీవర్ తగ్గిందా లేదా అని చెక్ చేస్తున్నా అంతే. ముందు టిఫిన్ తిని ట్యాబ్లెట్స్ వేసుకో. బాగా నీరసంగా ఉన్నావు నువ్వు అని టిఫిన్ తనే తన నోటి దగ్గర పెట్టడంతో తనతో ఏం వాదించకుండా తింటుంది. విక్రమ్ ఏం మాట్లాడకుండా తింటుంటే నాతో పోట్లాడడానికి ఇలా సైలెంట్గా తింటున్నట్టుంది అని మొత్తం తినిపించి మాత్రలు వేసి కాసేపు విశ్రాంతి తీసుకో అని విక్రమ్ లేచి వెళ్తుండగా తన చెయ్యి పెట్టుకొని ఆపింది. తన చేతిని అభినయని చూస్తూ నాతో ఏమన్నా చెప్పాలా అని అడిగాడు. తను అలా అడగగానే అభినయ తన చెయ్యి వదిలి తన మొహాన్ని చేతుల్లో దాచుకొని ఏడుస్తుంది. తను అలా సడన్గా ఏడవడంతో కంగారుగా తన పక్కన కూర్చొని, అభి ఏమైంది? నీకొంట్లో బానే ఉంది కదా? నాతో ఏదో చెప్పాలి అని చూసి ఆగిపోయాం. చెప్పు ఏమైంది అని అడుగుతున్నాడు. అయినా అభి ఏం చెప్పకుండా అలా ఏడుస్తూ ఉంటుంది. విక్రమ్, అభి ప్లీజ్ ఏమైందో చెప్పు. నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు ఎలా అర్థమవుతుంది? అభి తన కన్నీళ్లు తుడుచుకొని నొప్పిగా ఉంది అని చిన్నగా చెప్పింది. విక్రమ్, ఏంటి నొప్పా? ఎక్కడా అని అడిగాడు. తనకి ఎలా చెప్పాలో అర్థం కాక తన తల కిందకు దించుకొని అక్కడ చాలా నొప్పిగా ఉంది అని చిన్నగా చెప్పింది. విక్రమ్ అక్కడ అంటే ఎక్కడా అని అడిగాడు. అభి చెప్పలేక నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అడిగింది. విక్రమ్ వెంటనే రీతుకి కాల్ చేసి నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అన్నాడు. తను మరి ఏమైందిరా? నేనిప్పుడు రాలేను, నేను ఒక సర్జరీ చేయాలి అంది. విక్రమ్, అది అభినయ నొప్పిగా ఉంది అని చెప్తుంది, కానీ ఎక్కడా అని చెప్పలేదు. నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అడుగుతుంది. అందుకే నీకు కాల్ చేశాను. రీతు, రేయ్ నువ్వు తన్ని బలవంతం చేయడంతో తన ఒంటి మీద చాలా గాయాలు అయ్యాయి. అలాగే నువ్వు తనతో ఫోర్స్గా సెక్స్ చేయడంతో తన ప్రైవేట్ పార్ట్ దగ్గర చాలా డ్యామేజ్ అయింది. నేను మార్నింగ్ చెక్ చేశాను. తనకి ఆయింట్మెంట్ కూడా రాశాను. అప్పుడు స్పృహలో లేదు కాబట్టి తనకి నొప్పి తెలియలేదు. ఇప్పుడు స్పృహలోకి వచ్చిన తర్వాత తనకి నొప్పి తెలుస్తుంది. అక్కడే మంచం పక్కన టేబుల్ మీద పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ పెట్టాను. ఆయింట్మెంట్ రాసి మాత్రలు వెయ్యి. సాయంత్రంకి నొప్పి తగ్గుతుంది. నేను సాయంత్రం వచ్చి చెక్ చేస్తాను. తను బాగా వీక్గా ఉంది. ఫ్రూట్స్ జ్యూస్ ఇవ్వు. నేను వెళ్తున్నా అని కాల్ కట్ చేసింది. తను చెప్పింది విన్న విక్రమ్ తన చేతి పిడికిలు బిగించి అక్కడ వాల్కి గట్టిగా పంచిచ్చాడు. అలా చేయడంతో తన చేతికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. నేను రాక్షసంగా ప్రవర్తించి ఈరోజు తన పరిస్థితికి కారణమయ్యాను అని బాధపడుతున్నాడు. విక్రమ్ అలా వాల్కి తన చేతిని గట్టిగా కొట్టుకోవడంతో తనకి దెబ్బ తగిలి రక్తం రావడం చూసి అభినయ భయంతో తన నోటి మీద చెయ్యడ్డు పెట్టుకొని ఎక్కులు పెడుతూ ఏడుస్తుంది. ఆ సౌండ్ వినిపించి తను ఏం చేశాడో తలుచుకొని, షిట్, నేను తన్ని ఇంకా భయపడుతున్నానా అని అభి పక్కన కూర్చొని తన చెయ్యి పట్టుకొని, దయచేసి అభి నువ్వు నన్ను చూసి అలా భయపడకు. నాకు నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. నీ నొప్పికి నేనే కారణం. కోపంలో ఏం చేస్తున్నానో తెలియకుండా చేశాను. సారీ అని రీతు చెప్పిన మందులు తీసుకొని అభినయ చేతిలో పెట్టి, ఇది అప్లై చేసి ఈ ట్యాబ్లెట్స్ వేసుకో అని తన చేతిలో పెట్టి గది నుండి కిందకి వెళ్ళాడు. సోఫాలో కూర్చొని తన తల వెనక చేయి పెట్టుకొని రబ్ చేసుకుంటూ, విక్రమ్ ఏం చేస్తున్నావురా? తనని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు నువ్వు? తను ఎంత నొప్పి భరించిందో, తను నాతో అలా చెప్పినప్పుడు ఎంత సిగ్గుపడిందో, నాతో చెప్పలేక తనలో తానే మాదన పడింది. అంత నొప్పి భరిస్తూ కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నన్ను క్షమించు అభి, నేను చాలా కష్టపెడుతున్నా అని ఆలోచిస్తున్న విక్రమ్కి ఫోన్ కాల్ డిస్టర్బ్ చేసింది. పల్లవి పేరు చూసి లిఫ్ట్ చేసి, పల్లవి చెప్పురా అన్నాడు. తన గొంతులో బాధను గమనించి, అన్నయ్య ఏమైంది?
ఎందుకు బాధపడుతున్నావు? విక్రమ్, పల్లవి సారీరా అన్నాడు. పల్లవి, నేను నిన్ను క్షమించడం ఏంటి అన్నయ్య? మీ ఫ్రెండ్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నా కదారా. తన ఇష్టంతో పని లేకుండా తన జీవితంలోకి వెళ్ళాను కదా. అన్నయ్య ఎందుకో బాధపడుతున్నాడు అని మా అన్నయ్య ఏం చేసినా ఒక కారణం ఉంటుంది. నువ్వు అభినయని బలవంతంగా పెళ్లి చేసుకున్నా అంటున్నావు. కానీ నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావని మాకు అర్థమైంది. కానీ అలా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నానో మాకు అర్థం కాలేదు. విక్రమ్ తన కన్నీళ్లు తుడుచుకొని, నీ ఫ్రెండ్తో మాట్లాడాలి అని కాల్ చేసావు కదా అని గదికి వెళ్ళి బెడ్ మీద కళ్ళు మూసుకొని స్వేచ్ఛగా కన్నీరు కారుస్తున్న అభిని చూస్తూ తన దగ్గరికి వెళ్ళి, స్వీటీ అని తన్ని పిలిచి, పల్లవి ఫోన్ చేసింది నీతో మాట్లాడాలి అని. ఫోన్ తన చేతిలో పెట్టి విక్రమ్ బాల్కనీలోకి వెళ్ళాడు. పల్లవి అభినయ అని పిలవగానే అభినయ గట్టిగా ఏడుస్తూ, పల్లవి, అభినయ ఏడవకు, దయచేసి ఏడవకు, నువ్వు అలా ఏడుస్తుంటే ఎలా మాట్లాడాలి నీతో? అభినయ కన్నీళ్లు తుడుచుకొని, సారీ, నేను భయపెట్టాను కదూ. పల్లవి, ఏం లేదు కానీ ఎలా ఉన్నావే? అభి, మీ అన్నయ్య నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. బాల్కనీలో ఉన్న విక్రమ్కి ఆ మాటలు వినిపించి అక్కడ ఉన్న రైలింగ్ని గట్టిగా పట్టుకొని తన కన్నీళ్లు బయటకు రాకుండా కంట్రోల్ చేసుకున్నాడు. పల్లవి, అభినయ, నీ మాటల్లో అర్థమయ్యింది నువ్వు బాధలో ఉన్నావని. కానీ ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో. అన్నయ్య ఎందుకు ఇలా చేశాడో మాకు తెలియదు. కానీ తను నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాడు అనిపిస్తుంది. మా అన్నయ్య ఇలా చేయడానికి కూడా ఒక కారణం ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు, మీ అన్నయ్య కదా ఇలానే మాట్లాడతావని. మా అన్నయ్యకి చెల్లిగా నీతో మాట్లాడడం లేదు. నీ ఫ్రెండ్గా చెప్తున్నా, నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటాడు. నిన్న మామయ్య కాల్ చేశాడు నీతో మాట్లాడాలి అని. నేను కాల్ చేశాను అని చెప్పాను. వాళ్ళు నీ గురించి దిగులుగా పడుతున్నారు. అభినయ ఏడుస్తూ, నాకే ఎందుకు ఇలా జరిగింది పల్లవి? బావతో నా లైఫ్ చాలా అందంగా ఊహించుకున్నా. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు అని గట్టిగా ఏడుస్తుంటే, అభినయ, దయచేసి ఏడవకే. నువ్విలా ఏడుస్తుంటే నాకు భయంగా ఉంది. ప్లీజ్ అని అంటుంటే తన కళ్ళు తుడుచుకొని, ఓకే పల్లవి, బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. విక్రమ్ అభినయ చేతిలో ఫోన్ లాక్కొని పల్లవికి మళ్ళీ కాల్ చేశాడు. హా అన్నయ్య అంటే, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని అడిగాడు. ఇంకా జరిగిన దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు అన్నయ్య. కొంచెం టైం పడుతుంది. అమ్మ ఎలా ఉంది? తను నా మీద కోపంగా ఉంటుంది. తనతో మాట్లాడాలి అంటే నా వల్ల కావటం లేదు. నువ్వే వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. సరే అన్నయ్య. అభి జాగ్రత్త అని అభినయ పేరెంట్స్కి తనతో మాట్లాడాలనుంది అని కాల్ చేశారు. ఓకే, నేను వాళ్ళకి కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేశాడు. రఘురామయ్య, మాలతి ఇంకా బాధపడుతూ ఉంటూ తన పక్కనే కూర్చొని, తెల్లవారి చాలాసేపు అయ్యింది మాలతి, నువ్విలా ఉంటే ఎలా? ఇంట్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. మాలతి, మన జీవితంలో మన కూతురు వెళ్ళిపోవడంతోనే వెలుగు కూడా వెళ్ళిపోయింది. ఇంట్లో పని అంటారా? ఎప్పుడూ నా కూతురు నా గురించి తప్ప ఇంకా వేరే ఆలోచన రావటం లేదు. నాకు తనతో మాట్లాడాలనుంది. రఘు, నిన్న పల్లవికి చెప్పాను కదా, ఈరోజు ఫోన్ చేయిస్తాను అని చెప్పింది. నువ్విలా ఉంటే ఇంకా అభితో ఎలా మాట్లాడాలి చెప్పు? నువ్వే తనకి ధైర్యం చెప్పాలి మాలతి. తను అక్కడ ఎలా ఉంది అని అడిగి తెలుసుకోవాలి అంటే నువ్వు బాగుండాలి కదా. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను బయట టిఫిన్ తీసుకొస్తాను. మాలతి సరే అని ఫ్రెష్ అయ్యి వచ్చింది. రఘు టిఫిన్ టేబుల్ మీద పెట్టి మాలతి కోసం రూమ్కి వెళ్ళాడు. తనని చూసి, పద కొంచెం టిఫిన్ తిని జై దగ్గరికి వెళ్దాం. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. టిఫిన్ ప్లేట్లో పెట్టుకుంటుండగా రఘు ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ చూస్తే ఎవరిదో కొత్త నెంబర్ వస్తుంది. అది కూడా ఇండియా నెంబర్ కాదు అన్నాడు. మాలతి, మన అభి ఫోన్ చేస్తుంది, వెంటనే లిఫ్ట్ చేయండి అంది. రఘు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అటువైపు విక్రమ్, హలో అంకుల్ అన్నాడు. రఘు, విక్రమ్ బాబు, మీరేనా అన్నాడు. విక్రమ్, హా మావయ్య నేనే, ఎలా ఉన్నారు అని అడిగాడు. రఘు, బానే ఉన్నాం బాబు. అభి ఎలా ఉంది అని అడిగేలోగా విక్రమ్ చేతిలో ఫోన్ లాక్కొని, నాన్న ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది అని ఏడుస్తుంది అభి. రఘు, బుజ్జమ్మ ఎలా ఉన్నావు తల్లి అని ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. మాలతి ఫోన్ తీసుకొని అభి అంది బాధగా. అంతే, అప్పటి వరకు తన ఏడుపుని కష్టంగా ఆపుకున్న తన అమ్మని గట్టిగా ఏడవడంతో మాలతి రఘు ఏడుస్తూ, బుజ్జమ్మ ఏడవకురా, ఏడవకు తల్లి అని ఏం చెప్తున్నా వినడం లేదు. వాళ్ళకేం చేయాలో తెలియడం లేదు. విక్రమ్ అభినయ ఏడుపు ఆపాలి అని తన చేతిలో ఫోన్ లాక్కొని కట్ చేశాడు.
తను చేసిన పనికి షాక్గా అభి ఫోన్ ఎందుకు కట్ చేశారు అంటుంది కోపంగా. నా ఫోన్ నా ఇష్టం. నేను నీకు ఫోన్ మాట్లాడమని చెప్పలేదు కదా. నువ్వే నా చేతిలో ఫోన్ లాక్కున్నావు. అయినా నువ్వు వాళ్ళతో మాట్లాడడం మాట్లాడుతున్నావా లేక ఏడవడానికి ఫోన్ తీసుకున్నావా? ఇప్పుడు బెడ్ మీద కూర్చొని తీరిగ్గా ఏడువు అని విక్రమ్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకొని ఆపి, నేను ఏడవకుంటే నాకు ఫోన్ ఇస్తారా? నువ్వు ఏడవకుండా ఫోన్ మాట్లాడతాను అంటే ఇస్తాను. నీ కంట్లో నుంచి ఒక్క చుక్క కన్నీరు కూడా బయటికి రాకూడదు. నేను నీ పక్కనే ఉంటాను. నువ్వు ఏడుస్తున్నట్టు నాకు అనిపించినా వెంటనే నేను ఫోన్ కట్ చేస్తాను. అభి కన్నీళ్లు తుడుచుకొని, అలాగే నేను ఏడవను అని ఫోన్ తీసుకొని తన నాన్నకి కాల్ చేసింది. రఘు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, బుజ్జమ్మ ఏమైంది తల్లి? ఫోన్ కట్ అయ్యింది. మాలతి, అభి నువ్వు బాగానే ఉన్నావు కదా అని కంగారుగా అడుగుతుంటే, తన తల్లిదండ్రులు తన గురించి అంత కంగారు పడుతుంటే తనకి తన ఏడుపు ఆపడం చాలా కష్టంగా ఉంది. అయినా తన కన్నీళ్లు ఆపుకొని, అమ్మా నేను బానే ఉన్నాను. నువ్వు కంగారు పడకు. ఇందాక సిగ్నల్ లేదు. అందుకే ఫోన్ కట్ అయింది. మాలతి, బుజ్జమ్మ నువ్వు నిజం చెప్తున్నావు కదా? నిజంగా నువ్వు బానే ఉన్నావా? ఆ అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటున్నాడా? నిన్న ఇబ్బంది పెట్టడం లేదు కదా? అభి ఫోన్ మాట్లాడుతూ తన ఎదురుగా సోఫాలో కూర్చున్న విక్రమ్ తననే సూటిగా చూస్తుంటే మాలతితో, హా అమ్మా నేను బానే ఉన్నాను. తను నన్ను ఇబ్బంది పెట్టడం లేదు అని చెప్పింది. కానీ ఆ మాట చెప్తున్నప్పుడు అభికి దుఃఖం పొంగుకొచ్చింది. ఏడిస్తే ఫోన్ కట్ చేస్తాను అన్న మాటలు గుర్తు చేసుకొని వాళ్ళ అమ్మతో అలా చెప్పింది. అభిని చూస్తున్న విక్రమ్ పెదవులపై చిన్న నవ్వు వచ్చి మాయం అయింది. రఘు, బుజ్జమ్మ మీ అమ్మ నీ మీద చాలా బెంగ పెట్టుకుంది తల్లి. నీతో మాట్లాడే వరకు తను ఏడుస్తూనే ఉంది. అభి, అమ్మా నువ్వు ఇలా బాధపడితే మరి నాన్నని ఎవరు చూసుకుంటారు? నేను బానే ఉన్నానమ్మా. నా గురించి ఆలోచిస్తూ నువ్వు నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. మాలతి తన కన్నీళ్లు తుడుచుకొని, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. జైని అంత తొందరగా మర్చిపోయి నువ్వు బానే ఉన్నావు అంటే ఎలా నమ్మమంటావు? అభికి జైని గుర్తు చేయగానే వెంటనే బావ బావ ఎలా ఉన్నాడమ్మా అంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న విక్రమ్ ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోవడంతో అభి తన్నే చూస్తుంది. మాలతి, జైన్ నీ గురించి ఆలోచిస్తున్నాడు అభి. నేను మళ్ళీ కాల్ చేస్తానమ్మా అని ఫోన్ కట్ చేసి విక్రమ్ని చూస్తూ అక్కడే నించుంది. విక్రమ్ పైకి లేచి అభి ముందుకు వెళ్తుంటే తను ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ వెళ్తూ బెడ్ రావడంతో బెడ్ మీద పడిపోయింది. విక్రమ్ అభి మీదకు వంగి తన బుగ్గలు ఒత్తి పట్టుకొని, నీ నోటి నుండి ఇంకోసారి బావా అన్న మాట వస్తే నిన్నేం చేయను, వాణ్ణి ఖచ్చితంగా చంపేస్తా అన్నాడు. అభి భయంతో ముడుచుకుపోయింది. అభినయ విక్రమ్ అన్న మాటలు తలుచుకొని భయంతో కన్నీళ్లు కారుస్తుంది. ఇంతలో విక్రమ్ ఫ్రెండ్స్ అయిన అర్జున్, రితికాలు వచ్చారు. విక్రమ్ కింద హాల్లో కూర్చున్నాడు. వెళ్ళి చెరో పక్క కూర్చొని, ఎలా ఉందిరా అభినయకి అని అడిగారు. ఇప్పుడే లేచిందిరా. లైట్గా ఫుడ్ పెట్టి ట్యాబ్లెట్స్ వేసి తనని రెస్ట్ తీసుకోమని ఇలా కిందకి వచ్చాను. రీతు, నీ వాలకం చూస్తుంటే అలా అనిపించడం లేదు కానీ నేను వెళ్ళి చూసొస్తాను అని అభి దగ్గరకు వెళ్ళింది. రీతు రూమ్లోకి వెళ్ళేటప్పటికీ అభి తన మోకాల్లో మొహం దాచుకొని ఏడుస్తూ ఉంది. రీతు తన్ను చూసి అనుకున్న, వీడు ఇంత ప్రశాంతంగా ఉన్నాడు అంటే ఏదో ఒకటి చేసి ఉంటాడు అని. దీన్ని ఇలా ఏడిపించి కింద కూర్చున్నాడు యాదవా అని విక్రమ్ని తిట్టుకుంటూ అభి దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేసి పిలిచింది. అభి తన తలపైకెత్తి తన్ని చూసి ఎవరు మీరు అన్నట్టు చూస్తుంటే రీతు, హాయ్ ఐఎమ్ రీతు. నేను విక్రమ్ ఫ్రెండ్ని. అలాగే ఒక గైనకాలజిస్ట్ని. నిన్ను ఉదయం చెక్ చేసి వెళ్ళాను. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? నొప్పి తగ్గిందా అని అడిగింది. అభి చిన్నగా తల ఊపింది తగ్గింది అన్నట్టుగా. రీతు తన పక్కన కూర్చొని, నేను నీకు ఫ్రెండ్ లాంటి దాన్ని. నువ్వు నా దగ్గర అన్ని విషయాలు చెప్పుకోవచ్చు అంది తన చెయ్యి పట్టుకొని. అభి తన చెయ్యి పట్టుకొని, నాకు ఇక్కడ ఉండాలని లేదు. నాకు మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలని ఉంది. మీరు తనతో చెప్పి నన్ను ఇక్కడి నుండి పంపిస్తారా అని అడిగింది. అభి అలా అడుగుతుంది అని ఊహించని రీతు, అది నా వల్ల కాదు. విక్రమ్ నిన్ను పంపడానికి ఒప్పుకోడు. వీళ్ళ మాటలు విన్న విక్రమ్ రూమ్లోకి వచ్చి అభి ఎదురుగా నిల్చొని, నువ్వు అనుకుంటే కాదు, నేను అనుకున్నప్పుడు మాత్రమే నిన్ను అక్కడికి పంపిస్తాను. నీకు నా నుండి దూరంగా పారిపోవాలనుంది కదా అన్నాడు సూటిగా అభినయను చూస్తూ. ఆ చూపుకు భయపడ్డ అభినయ రీతు చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. రీతుకి అభినయ భయపడుతుంది అని ఆ పట్టులో తెలియడంతో, రే ఇప్పుడు ఎందుకురా తన్ని భయపెడుతున్నావు? నువ్వెంత సడన్గా తన్ని ఇలా తీసుకొని వస్తే ఎవరైనా భయపడతారు. అదీ కాకుండా నువ్వు తన్ని శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టావు. మరి బెదిరించడం ఒక్కటి
పాపం రా, తనకి కొంచెం టైం ఇవ్వు అంది. తన వెనకే వచ్చిన అర్జున్, ఎందుకురా మా చెల్లిని బాధ పెడుతున్నావు అని అభినయ ముందుకు వెళ్ళి, హాయ్ సిస్టర్, ఐఆమ్ అర్జున్. నేను విక్రమ్ ఫ్రెండ్ని. ఇదిగో నీ పక్కన ఇది నా పెళ్ళాం డాక్టరు అని తన్ని పరిచయం చేసుకొని, నువ్విక వీడికి భయపడకు అక్క, నీకు తోడుగా మేమున్నాం. విక్రమ్, నీ పరిచయాలు అయ్యాయి కదా, ఇక మీరు వెళ్తే తను రెస్ట్ తీసుకుంటుంది. అభినయ రీతు చేయి పట్టుకొని, మీరెక్కడికి వెళ్ళకండి ప్లీజ్. విక్రమ్ రీతు చెయ్యి పట్టుకొని పైకి లాగి అర్జున్ మీదకు చూసి, పదండి వెళ్దాం, ఇక్కడే ఉంటే తను ఇలానే మాట్లాడుతుంది, తనకి రెస్ట్ అవసరం అని నువ్వే చెప్పావు కదా. రీతు భుజాన్ని రీతు, అభినయ నువ్వు భయపడకు, మేము రోజూ వస్తాం. వీడు నిన్ను ఏమన్నా చేస్తే నాకు చెప్పు, వీడి సంగతి చెప్తాను, బాయ్ అని కిందకి వెళ్ళారు. విక్రమ్ అభినయ దగ్గరికి వెళ్ళి, ఏంటి స్వీటీ, ఇక్కడ ఉండాలి అని అనిపించడం లేదా? నువ్వు అవునన్నా కాదన్నా ఈ లైఫ్కి నేను నీ భర్తని, నువ్వే నా భార్యవి. నువ్వు నా నుండి తప్పించుకోవాలి అని ప్రయత్నించుకు. నేను వదలాలి అనుకుంటే తప్ప నేను నిన్ను వదలను. కష్టమైనా సుఖమైనా నువ్వు నాతో ఉండి తీరాలి. ఇలా ఒంటరిగా ఉంటే ఇలా ఆలోచనలే వస్తాయి నీకు. తొందరగా కోలుకో, నా పనులన్నీ నువ్వే చేయాలి. నీకు ఇష్టమైతే నాతో పాటు ఆఫీస్కి కూడా రావచ్చు. అంతేకాని నీ మనసులో నా నుండి దూరంగా వెళ్ళిపోవాలి అన్న ఆలోచన మాత్రం రాకూడదు. ఇది నా స్వీట్ వార్నింగ్, అర్థమైంది అనుకుంటా. బాగా రెస్ట్ తీసుకొని కోలుకో. అప్పటి వరకు నేను నీకు దూరంగా ఉంటాను. నా వల్లే నీకు ఈ పరిస్థితి అని కొంచెం ఫీల్ అవుతున్నా. సరే ఇక పడుకో, నేను కిందకి వెళ్తున్నా అని తన నుదుటిని ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఓర్చుకున్న కన్నీటికి ఇప్పుడు స్వేచ్ఛనిచ్చి నిద్రలోకి జారుకుంది. కింద హాల్లో రీతు, అర్జున్, వీడు తన్ని ఏం చేస్తున్నాడో ఏమో, అసలు చాలా వీక్గా ఉంది అని రీతు అంటుంటే, వాడి మీద నమ్మకం లేదా? ఇలాంటి టైంలో తన్ని ఇబ్బంది పెట్టడు. విక్రమ్ వాళ్ళ ముందుకు వెళ్ళి, తను 2 రోజుల్లో సెట్ అవుతుంది, తన్ని నాతో పాటు ఆఫీస్కి తీసుకొని రావాలి అనుకుంటున్నా. అప్పుడే తను ఒంటరిగా ఫీల్ అవ్వదు. రేపు నా అల్లుడిని తీసుకురారా, వాడిని చూసి చాలా రోజులైంది, నేను వాడిని బాగా మిస్ అవుతున్నాను. రీతు, వాడు కూడా బాగా మిస్ అవుతున్నాడు. ఇప్పుడు కూడా తీసుకురావాలి అనుకున్నాం, కానీ అభి ఆరోగ్యం ఇంకా సెట్ అవ్వలేదు కదా. నువ్వు ఇద్దరిని చూసుకోవాలంటే కాస్త ఇబ్బంది అవుతుంది అని తీసుకురాలేదు. అర్జున్, విక్రమ్, తన్ని ఇంకా బాధ పెట్టకు, తన ముఖం చూస్తుంటే ఇప్పటికే చాలా ఏడ్చినట్టుంది, ఇక తనని ఏడిపించకురా ప్లీజ్ అని, ఇక మేము వెళ్తాం అని ఇద్దరూ వెళ్ళిపోయారు. అభినయ ఫోన్ అంత సడన్గా కట్ అవ్వడంతో తన పేరెంట్స్ కంగారు పడ్డారు. మళ్ళీ ట్రై చేసిన ఫోన్ కలవకపోవడంతో, మాలతి, ఏమండి, నాకు భయంగా ఉంది. మన అభి అక్కడ బానే ఉంది అంటారా? ఆ అబ్బాయి మన భూమిని కష్టపెడుతున్నాడేమో అని అనిపిస్తుంది. ఇందాక తను మాట్లాడినప్పుడు మీరు గమనించారా? తన గొంతులో తేడాని. మనం బాధపడతాం అని మనకి ధైర్యం చెప్పింది, కానీ తను ఎంత బాధపడుతుందో తన మాటల్లోనే తెలుస్తుంది. మనం ఏం చేశాం అని మనకి ఈ బాధ ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు మన కూతుర్ని ఇలా బాధ పెట్టడం కరెక్ట్ అంటారా? మన పెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో మీకు నాకు తెలుసు. మనం కల్లో కూడా అనుకోలేదు. అయినా ఇందులో మన అభి తప్పు ఏముంది? ఆ అబ్బాయి తన ఇష్టానికి మన అమ్మాయిని అలా బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి. తను జైని ఎంత ప్రేమించిందో మనకి తెలుసు. జైకి కూడా అభి అంటే ప్రాణం. ఇప్పుడు వాడు పిచ్చివాడిలా తన గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. రఘు మాలతిని ఓదారుస్తూ, అభికి ఏం కాదు, నువ్వు ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? అభికి ఏం కాదు, తను బానే ఉంది, నువ్వు ఏదేదో ఊహించుకోకు. జై ఇంట్లో తన తల్లిదండ్రుల కన్నా నువ్వు ఇక్కడికి నుండి వెళ్ళిపోరా. ఇక్కడే ఉంటే అభి గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. జై, తను నా ఊపిరిగా మారినప్పుడు నేను ఎక్కడ ఉన్నా తను ఎలా మర్చిపోతాను అనుకున్నారు? మీ దృష్టిలో అభికి పెళ్ళయింది, కానీ నా మనసుతో అభి మనసుకి ఎప్పుడో మనువ జరిగింది. తను నాకు దూరంగా ఉండొచ్చు, కానీ తను నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పగలను. జై పేరెంట్స్ తన్ని అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది, కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. జైకి అభి అంటే ఎంత ప్రేమో వాళ్ళకి తెలుసు. జై పేరెంట్స్ తన బాధ చూడలేక రఘుకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు. ఒక అరగంట తర్వాత రఘు, మాలతి జై ఇంట్లో ఉన్నారు. జై తల్లిదండ్రులు రఘు, మాలతి చేతులు పట్టుకొని, జైని చూస్తుంటే మాకు భయంగా ఉంది, తను అభిని తలుచుకుంటూ అలా బాధపడుతుంటే వాడిని చూడలేకున్నాం అని వాళ్ళ కన్నీరు పెడుతుంటే, రఘు, మాలతి కూడా కంట కన్నీరు బయటకు రాకుండా వాటిని అక్కడే ఆపి వారిని ఓదారుస్తూ, నేను జైకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాను అని రఘు,
జై ఉన్న గదికి వెళ్ళాడు. జై తను, అభి కలిసి ఉన్న ఫోటో చూస్తూ బాధపడడం చూసి రఘుకి తన మనసంతా ద్రవించిపోయింది. అన్నీ బావుంటే ఈ పాటికి ఇద్దరికీ పెళ్ళయి వాళ్ళు తమ ముందు హ్యాపీగా ఉండేవారు అని తన ముందుకు వెళ్ళి జై చేతిలో ఉన్న ఫోటోని పక్కకు పెట్టి తన దగ్గరగా కూర్చొని అభి గురించి ఆలోచిస్తూ, నిన్ను నువ్వు మర్చిపోతున్నావు జై. జై రఘుని హగ్ చేసుకొని చిన్న పిల్లాడిలా ఏడుస్తూ, నాకు బుజ్జి కావాలి మావయ్య, ప్లీజ్ మీరు తన్ని తీసుకురండి అని ఏడుస్తుంటే తన మనసులో ఉన్న బాధ ఇలా కన్నీళ్ల రూపంలో బయటికి వెళ్తే తన మనసు కుదుట పడుతుంది అని జై వెన్ను నిమురుతూ, నియంత్రించుకో జై, మన చేతుల్లో ఏం లేదు. నాకే అంత శక్తి ఉంటే అభిని నీకు దూరం కాకుండా చేసేవాడిని. నువ్వు ఇప్పుడు కోలుకున్నాక కనుక చెప్తున్నా, నువ్వు మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళు జై. ఇలానే ఉంటే తన్ని మర్చిపోలేవు. తన్ని నేను తీసుకురాలేను జై. తన్ని మర్చిపోవటం అంటే నా ప్రాణం పోవడమే మావయ్య. తను అలా అనగానే జై అని గట్టిగా అరిచి తన మీద కోప్పడ్డాడు. జై, మీకు కోపంగా ఉన్నా అదే నిజం మావయ్య. నాకు తనతో మాట్లాడాలని ఉంది. మీరు తనతో నన్ను మాట్లాడిస్తారా అని అడిగాడు. తను అక్కడ హ్యాపీగా ఉన్నాను అని ఒక్క మాట చెప్తే జై మెల్లగా తన ఆలోచనల నుండి అభిని దూరం చేస్తాడు అని, ఓకే జై, రేపు మాట్లాడతాను. కానీ అప్పటి వరకు నువ్వు ఇలా ఉంటే మాత్రం నేను తనకి నీ గురించి చెప్పను. జై హ్యాపీగా నేను తనతో మాట్లాడాలి అంటే ఏం చేయాలి మావయ్య? రఘు, నువ్వు మునుపటి జైలా ఉండాలి. అప్పుడే బాగుంటుంది. అది సాధ్యపడదు మావయ్య. ఆ జై అభితోనే అంతమయ్యాడు. నువ్వు అలా మాట్లాడకు జై. నీ తల్లిదండ్రుల గురించి నీ గురించి ఎంత బాధపడుతున్నారో కనీసం వాళ్ళ గురించి అన్నా ఆలోచించు జై. అభికి నువ్వలా ఉన్నావు అని తెలిస్తే తను నీ గురించి బాధపడుతుంది. నాకు కొంచెం సమయం కావాలి మావయ్య. రఘు తన భుజం తట్టి, నువ్వు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఏం చేయాలని ఆలోచించు జై. నీ తల్లిదండ్రులు నీ బాధ పెట్టకు. వాళ్ళకి నువ్వంటే ప్రాణం. మనకి దూరమైన వారి గురించి ఆలోచిస్తూ నీ దగ్గర ఉన్న వారిని బాధ పెట్టకు. జైకి ధైర్యం చెప్పి ఆ గది నుండి హాల్లోకి వెళ్ళాడు. రఘు హాల్లోకి వెళ్ళి తను కొంచెం టైం కావాలి అంటున్నాడు. జై తల్లిదండ్రులు తనకి ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకోమను. కానీ తను మునుపటి జైలా ఉంటే చాలు అని అభి గురించి ఏమన్నా తెలిసిందా? రఘు తనతో మాట్లాడడం, తను అక్కడే బాగానే ఉన్నాను అని చెప్పింది. కానీ తను ఎలా ఉంటుందో మాకు తెలియదా? తన గొంతులో బాధ బయటకు రాకుండా మాతో మాట్లాడింది. జైకి అభితో మాట్లాడాలి అని ఉంది. నేను తనకి చెప్పాను అభితో మాట్లాడిస్తాను అని. అప్పుడన్నా తనలో మార్పు వస్తుంది. జై తల్లిదండ్రులు, అవును, అభితో మాట్లాడితే తను కొంచెం మారతాడు. రఘు, సరే ఇక మేము బయలుదేరతాం. జైని కాస్త కనిపెట్టుకుని ఉండండి. పల్లవి తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ విక్రమ్ అభితో మాట్లాడిన విషయం చెప్పింది. సుభద్ర విక్రమ్ తనతో ఎలా ఉంటున్నాడు అని ఆతృతగా అడుగుతుంది. లలిత వాళ్ళు కూడా, అవును, విక్రమ్ తనతో బాగానే ఉన్నాడు కదా, తన్ని టార్చర్ చేయడం లేదు కదా. పల్లవి, అమ్మ, పిన్ని, అత్తయ్య, మీరేనా ఇలా మాట్లాడుతుంది? అన్నయ్య గురించి తెలిసే మీరు అలా మాట్లాడితే ఎలా? మీ అన్నయ్య గురించి మాకు తెలిసే మాట్లాడుతున్నాం. తన ఎంత మంచివాడో, తనకి కోపం వస్తే తనని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. ఆ రోజు చూసావుగా అభిని, విక్రమ్ అలా చేస్తాడు అని అసలు కల్లో కూడా ఊహించలేదు ఎవరు. ఆ రోజే తన చెంప పగలగొట్టాల్సింది. కానీ తన మీద ఉన్న నమ్మకంతో ఆ పని చేయలేకపోయాను. ఆ అభినయ తల్లిదండ్రులు తన్ని అలా చూసి మనసులో ఎంత కుమిలిపోయి ఉంటారు. తనని అంత తొందరగా ఇక్కడి నుండి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముంది? తనని ఎవరు ఆపకుండా తన మీద ప్రమాణం వేసుకున్నాడు. ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా అమాయకంగా ఉంది. తనని భయపెట్టి ఇక్కడి నుండి తీసుకెళ్ళాడు. ఒక అమ్మాయి తన కన్న వాళ్ళందరినీ వదిలి అంత దూరం వెళ్ళాలి అంటే ఎంత బాధపడుతుందో తెలుసా? ఆ పరిస్థితిలో నువ్వే ఉంటే అప్పుడు మేము నిన్ను అలా చూసి తట్టుకోగలమా? నాకు విక్రమ్ మీద చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నా ముందు ఉంటే చూసేదాన్ని వాడి సంగతి. ఇంతలో పల్లవికి విక్రమ్ నుండి ఫోన్ వచ్చింది. తను ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ అన్నయ్య అంటుంది. సుభద్ర ఫోన్ తీసుకొని, విక్రమ్, అభినయ ఎలా ఉంది? విక్రమ్, అత్తయ్య, నువ్వు నేనెలా ఉన్నాను అని అడగకుండా అభినయ గురించి అడుగుతున్నావు. తనని పెళ్లి చేసుకొని నువ్వు హ్యాపీగా ఉన్నావు. కానీ నీతో వచ్చిన తను కూడా హ్యాపీగా ఉండాలి కదా. అందుకే నేను తన గురించి అడిగాను. విక్రమ్, నీ మేనల్లుడి మీద నమ్మకం లేదా అత్తయ్య? ఉంది విక్రమ్. తన మీద నువ్వు పెంచుకున్న ప్రేమని నీ కళ్ళల్లో చూశాను. తన మనసులో కూడా నీ మీద ప్రేమ కలిగించేలా తనతో మసులుకో విక్రమ్. విమల ఫోన్ తీసుకొని, కన్నా, అభినయ బాగానే ఉంది కదా? అమ్మ, తను బాగానే ఉంది.
కానీ కొంచెం తన తల్లిదండ్రుల గురించి దిగులు ఉంది అంతే. విమల గారు బాధగా, తన్ని బాధ పెట్టకు కన్నా, నా కొడుకు వల్ల ఒక అమ్మాయి కంట కన్నీరు రాకూడదు కన్నా, తనిప్పుడు మన ఇంటి కోడలు, తన కంట కన్నీరు రాకుండా జాగ్రత్తగా చూసుకో. అమ్మా, తనిప్పుడు బాధలో ఉన్నా తొందరలో నా ప్రేమను అర్థం చేసుకుంటుంది అమ్మా. అప్పుడు నా గురించి తన మాటల్లోనే విందువు కానీ. విమల, సరే ఇప్పుడు ఎందుకు కాల్ చేశావు ఇంత సడన్గా? విక్రమ్, మీరు నన్ను తిట్టుకునే ప్రోగ్రాంలో ఉన్నారు కదా, ఇక్కడ నాకు ఊపిరి ఆడడం లేదు, అందుకే కాల్ చేశానమ్మా. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? నాన్నకి ఇంకా నా మీద కోపంగా ఉందా? లేదు కన్నా, కానీ కొంచెం బాధగా ఉన్నారు. విక్రమ్, తొందరలో ఈ సమస్య సాల్వ్ అయ్యి అందరూ సంతోషంగా ఉంటారమ్మా. సరే కన్నా, ఇద్దరూ జాగ్రత్త అని కాల్ కట్ చేసింది. విక్రమ్ అభినయాన్ని ఎలా అయినా మునిపట్లా చూడాలి అని, తనకి కొంచెం రెస్ట్ అవసరం, నేను చేసిన గాయాలు మానాలి అంటే కొంచెం టైం పడుతుంది. తన ఆలోచన ఇప్పుడు నా మీద ఉండేలా చూసుకోవాలి. తను కోలుకున్నాక ఆఫీస్కి తీసుకెళ్ళి తన్ని తన ఆలోచన నుండి డైవర్ట్ చేయాలి. విక్రమ్ అలా తన గురించి ఆలోచిస్తూ ఉండగా అభికి గదిలో ఉండి బోరుగా అనిపిస్తుంటే ఇక అక్కడ ఉండలేక మెల్లగా కింద హాల్లోకి వచ్చింది. అక్కడ సోఫాలో కూర్చుని ఏదో ఆలోచనలో ఉన్న విక్రమ్ని చూసి కిందకు దిగుతున్న అభి మెట్ల మీదే ఆగిపోయింది. తన కాలికి ఉన్న పట్టీల సౌండ్కి పక్కకు తిరిగి చూసిన విక్రమ్కి అభి కనిపించింది. తన్ని చూస్తూ లక్ష్మి అని పిలిచాడు. తను అలా గట్టిగా పిలవడంతో అభికి భయంగా అనిపించి తల కిందకి వంచి అక్కడే నిల్చొని చేతులు నలిపేస్తూ ఉంది. లక్ష్మి వచ్చి సార్ అని తన ముందు నించుని ఉంది. విక్రమ్ అభిని చూస్తూ మేడంకి ఏం కావాలో అడుగు అని చెప్పాడు. తను అభి దగ్గరికి వెళ్ళి మేడం అని పిలిచింది. అభి తన్ని చూసి వంటగది ఎక్కడా అని అడిగింది. తను రండి మేడం తీసుకెళ్తాను అని తన వెంట తీసుకెళ్ళింది. అభి కిందకు వచ్చినప్పటి నుండి తన్ని రెప్పవాల్చకుండా చూస్తూనే ఉన్నాడు. తన చూపులు అభికి ఇబ్బందిగా అనిపించి ఫాస్ట్గా లక్ష్మితో వెళ్ళిపోయింది. అభి అలా వెళ్ళడంతో విక్రమ్ పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చి మాయమైంది. లక్ష్మి, మేడం మీకు ఏమన్నా కావాలా అని అడిగింది. అభినయ ఏం వద్దు అని కిచెన్ అంతా చూస్తూ చాలా బాగుంది అని అంది. లక్ష్మి, మేడం సార్కి కాఫీ ఇచ్చే టైం అయింది, మీరు తీసుకువెళ్తారా? తను వెంటనే లేదు నువ్వే వెళ్ళు అని తన్ని పంపింది. విక్రమ్కి కాఫీ ఇచ్చి వస్తుండగా మేడం ఏం చేస్తున్నారు అని అడిగాడు. మేడం కిచెన్ అంతా చూస్తున్నారు సార్, ఏమన్నా కావాలా అని అడిగితే ఏం వద్దు అన్నారు. విక్రమ్ ఓకే నువ్వు నీ గదికి వెళ్ళు అనడంతో ఇంకా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. విక్రమ్ కిచెన్లోకి వెళ్ళి అభినయ ఏం చేస్తుందో అని కాఫీ తాగుతూ చూస్తున్నాడు. తన వంటగదిలో ఏ వస్తువు ఎక్కడ ఉన్నాయా అని అల్మారాలు ఓపెన్ చేసి అందులో ఏమున్నాయో చూస్తుంది. తను ఏదో వెతుకుతుంది. తనకి అది దొరకకపోవడంతో లక్ష్మిని అడగాలి అని వెనుకకు తిరగగానే తన వెనకే ఉన్న విక్రమ్ చూసి భయంతో అరవాలని నోరు తెరిచేలోగా విక్రమ్ అభినయ నోటిని చేత్తో మూసి ఏం కావాలి స్వీటీ నీకు? తన నోటి మీద ఉన్న విక్రమ్ చెయ్యి చూస్తుంటే హో సారీ అని తన చెయ్యి తీసేస్తాడు. తలదించుకొని ఏం లేదు అని అక్కడి నుండి ఫాస్ట్గా రూమ్కి వెళ్ళింది. విక్రమ్ కూడా వెళ్ళి నీకేం కావాలి చెప్తేనే కదా నాకు తెలిసేది అన్నాడు. నాకేం కావాలి మీకు బాగా తెలుసు. నాకిక్కడ మీతో కలిసి ఉండడం అస్సలు ఇష్టం లేదు. నాకు మా బావ కావాలి, నన్ను తన దగ్గరికి పంపుతారా? నాకు కావాల్సింది ఇది, మీరు చేయగలరో లేదో చెప్పండి. ఇప్పటి వరకు అవి మాటలు వస్తున్న కోపాన్నంతా తన పిడికిల్లో బంధించి పెట్టడంతో రా విక్రమ్ ఎంత కోపంగా ఉన్నాడో గమనించలేదు. అభి అలా చెప్తూ పోతుంది. ఒకసారి కళ్ళు మూసి తెరిచి అభి దగ్గరికి వెళ్ళి తన్ని మంచం మీద కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని నీకు కావాల్సింది నేను చేస్తాను అని తన మొబైల్ తీసి ఎవరికో ఫోన్ చేసి ఆ జైతో నాకు ఇంకా పని లేదు, తన ప్రాణాలతో ఉంటే చాలా సమస్యలు వస్తాయి అని మీ పని పూర్తి చేసి కాల్ చేయండి అని చెప్పి అభిని చూసి ఇప్పుడు హ్యాపీనా అని అడిగాడు. తన మాటలు వింటున్న అభికి ఒళ్ళంతా చెమటలు పట్టి ఏం చేస్తున్నావు నువ్వు? మా బావని చంపాలని చూస్తున్నావు ఎందుకు? తను ఏం చేశాడు నిన్ను? నువ్వు చేసిన గాయం నుండి తను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. నీకు దండం పెడతాను, దయచేసి మా బావను ఏం చేయకు, నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను అని ఏడుస్తూ విక్రమ్ని వేడుకుంటుంది. విక్రమ్ స్మైల్ చేస్తూ సారీ స్వీటీ, చాలా ఆలస్యమైంది. అభి కోపంగా అక్కడ మా బావని ఏమన్నా అయినా మరుక్షణం ఇక్కడ నా ప్రాణం పోతుంది అని పరుగున కిందకి వెళ్ళింది. అభి వెనకే వెళ్ళిన విక్రమ్కి తను వంటగదిలోకి వెళ్ళి కత్తి తీసుకొని తన గొంతు మీద పెట్టుకొని మీరెవరికి కాల్ చేశారో వాళ్ళకి కాల్ చేసి వెంటనే చెప్పండి మా బావని ఏం చేయొద్దు అని, లేదు అంటే నేను మీ ముందే చచ్చిపోతాను అంది గట్టిగా. విక్రమ్ నవ్వుతూ తను ముందుకు వెళ్తుంటే
అభి ఒక్క అడుగు వెనకకు వేస్తూ అక్కడ ఉన్న గోడకి ఆనుకొని విక్రమ్ని కోపంగా చూస్తుంది. తనకి అంగుళం గ్యాప్లో నించుని తన కళ్ళలోకి చూస్తూ తను కత్తి పట్టుకున్న చేతిని గట్టిగా పట్టుకొని ఆ చేతిని కొంచెం దూరంగా జరిపి ఇంకో చేత్తో అభి నడుము పట్టుకొని తన మీదకు లాక్కొని కత్తి పట్టుకున్న చేతిని అలాగే వెనకకు మడిచి తన్ని చూస్తూ, నువ్వు చస్తా అని బెదిరిస్తే నేను చూస్తూ కూర్చుంటా అనుకుంటున్నావా? పర్లేదు, మీ బావ మీద చాలా ప్రేమ ఉంది. వాడి కోసం చావడానికి కూడా సిద్ధపడ్డావు. కానీ నీకో విషయం చెప్పనా? నేను ఎవరికి కాల్ చేసి వాడిని చంపమని చెప్పలేదు. నీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెక్ చేశా. నేను అనుకున్న విధంగానే ఉంది. కానీ అంటూ ఒక్క క్షణం ఆగిపోయి తను మడిచి పట్టుకున్న అభినయ చేతిలో కత్తిని కింద పడేసి, నా ముందే నువ్వు మీ బావ గురించి చాలా చెప్పావు, చాలా మాట్లాడావు. ఇప్పటి నుండి నీ నోట్లో నుండి వాడి పేరు నాకు వినిపించిన మరుక్షణం నేనేం చేస్తాను అన్నది నువ్వు ఊహించలేవు. కాబట్టి తన నడుముని గట్టిగా ఒత్తుతూ, నా దగ్గర ఉన్నంత వరకు చాలా జాగ్రత్తగా ఉండు. అలాగే ఇలాంటి పిచ్చి వేషాలు మరోసారి వేశావంటే నువ్వు చావడం కాదు, నేనే నిన్ను చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి భయంతో వణుకుతున్న తన పెదవులు అందుకొని ముద్దు పెట్టడం స్టార్ట్ చేశాడు. తన నుండి దూరం జరగాలి అని చూస్తున్న అభిని ఇంకా దగ్గరికి లాక్కొని తనకి ఊపిరి ఆడకుండా చేసి తనని అలాగే ఎత్తుకొని తన గదికి తీసుకువెళ్తుంటే తను ఎందుకు తీసుకువెళ్తున్నాడో గ్రహించిన అభి, ప్లీజ్ నన్ను వదలండి, ఇప్పుడు ఏం చేయొద్దు ప్లీజ్ అని ఏడుస్తుంటే, స్వీటీ, నిన్ను ఇలా ఇంత దగ్గరగా చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అంటే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు నేనేం చేసినా ఇష్టంగా భరించు అని తనని మంచం మీద పడుకోబెట్టి తన చొక్కా తీసి తను వద్దు అని వారించినా వినకుండా అభిని ఆక్రమించుకున్నాడు. తన మీద కోపంతో కాకుండా ప్రేమతో దగ్గర అయిన అభికి విక్రమ్ మీద ఉన్న కోపం మూలాన నన్ను బాధ పెట్టాలని ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అని ఏడుస్తూ ఉంది. తనతో ఉంటే సమయం ఎంత గడిచిందో కూడా తెలియని విక్రమ్ అలసిపోవడంతో అలానే అభి మీద పడుకొని, స్వీటీ, నువ్వు నిజంగా ఒక అద్భుతం తెలుసా అని తన నుదుటిని ముద్దు పెట్టుకొని తన మీద నిద్రపోయాడు. అసలే నీరసంగా ఉన్న అభి విక్రమ్ మరోసారి తనకు దగ్గరవ్వడంతో ఇంకా నీరసంగా మారిపోయింది. తనకి ఏడవడానికి కూడా కన్నీళ్లు రావడం లేదు. తను కూడా అలానే నిద్రలోకి జారుకుంది.